శ్రీదేవి ఖడ్గమాల ఫలశ్రుతి. అసలు ఖడ్గమాల అంటే ఏంటి అనంటే ఖడ్గాలను మాలగా కలిగినది అని. ఖడ్గమాల అంటే కత్తుల మాల అని అర్థం. ఇక్కడ ఖడ్గమాల అనేది కేవలం స్తోత్రం కాదు, ఇది మహా త్రిపుర సుందరిని, ఆమె అన్ని ఆవరణ దేవతలతో పాటుగా పిలిచే మాలా మంత్రం. చాలా శక్తివంతమైన ఆహ్వానం ఇది. దేవి ఖడ్గమాల శ్రీ వామకేశ్వర తంత్రంలో ఉమామహేశ్వర సంవాదం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి ఖడ్గమాల యొక్క విశేషాన్ని, ఖడ్గమాల స్తోత్రాన్ని గురించి వివరించారు. ఇందులో శ్రీచక్ర అర్చనకి దేవి ఖడ్గమాలకి సంపూర్ణ సంబంధం ఏమిటి అంటే, శ్రీచక్రంలో ఉండే ఆవరణ దేవతలు ఎవరైతే ఉంటారో, ఏ ఆవరణలో ఏ దేవతలు ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు చేసేటువంటి పనులు ఏమిటి అనేది ఈ దేవి ఖడ్గమాల అనేది స్తుతిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ప్రతి ఆవరణలో శ్రీచక్రంలో ఉండేటువంటి 9 ఆవరణల దేవతలను గురించి వివరిస్తూ చెప్పే మాలే ఖడ్గమాల. వారి పేర్లని, వాళ్ళ కర్తవ్యాన్ని గురించి చెప్తుందన్నమాట. నవావరణ అర్చన చెయ్యలేని సమయంలో అంగన్యాసాలతో పని లేకుండా కేవలం ఈ దేవి ఖడ్గమాలని పారాయణ చేయటం ద్వారా శ్రీచక్ర అర్చనకి చేసిన ఫలితం దక్కుతుంది. అలాగే ఇక్కడ దేవి ఖడ్గమాల చదువుతూ శ్రీచక్రానికి కుంకుమతోటి కానీ అర్చన చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి. కానీ కుంకుమతో పూజ చేసేటప్పుడు చాలా చాలా తక్కువ కుంకుమని ఉపయోగించాలి. ఎందుకంటే చెప్పుకున్నాం కదా ఇంతకుముందే, కుంకుమ రేణువులు ఎన్ని అమ్మవారి మీద మనం వేస్తామో అన్ని వడ్ల గింజల్ని దానం చేయాల్సి ఉంటుంది. అంటే అన్నదానం చాలా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మనకు లేనప్పుడు పువ్వులతో అయినా సరే శ్రీచక్రార్చన చేసుకుంటూ ఖడ్గమాలని పారాయణ చేయవచ్చు. ఇక్కడ పారాయణ వేరు, జపం వేరు. పారాయణ చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమీ ఉండవు. ప్రతిరోజు అన్నిటికీ ఉండే నియమాల్లాగే మనం శుద్ధంగా ఉంటే చాలు. ఇక్కడ కూర్చుని అమ్మవారిని మనం స్తుతించుకోవచ్చు. ఇది మనం చేస్తే అంటే నిష్టగా 40 రోజులు కానీ 54 రోజులు కానీ చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వల్ల శ్రీ విద్య అనేది తొందరగా అబ్బుతుంది. శ్రీ విద్యలో మనం చాలా ముందుకి వెళ్ళగలుగుతాము. అలాగే అగ్ని భయాల నుంచి రక్షిస్తుంది. మహా దుఃఖం నుంచి మనల్ని బయటికి లాగుతుంది. అలాగే ఒక రాజుకి రాష్ట్రంలో ఉండేటువంటి శత్రు భయాన్ని పోగొడుతుంది. అలాగే చోర భయం అంటే దొంగల భయం నుంచి మనల్ని కాపాడుతుంది. యుద్ధంలో మనల్ని గెలిచేలాగా చేస్తుంది. సముద్రం మీద ప్రయాణం చేసేటప్పుడు ఉండే భయాన్ని కూడా ఇది తొలగిస్తుంది. అలాగే భూత ప్రేతాదుల వల్ల కలిగేటువంటి భయాన్ని నాశనం చేస్తుంది. అలాగే అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు జ్వరాల నుంచి, వ్యాధుల నుంచి, అకాల మృత్యు దోషాల నుంచి ఈ ఖడ్గమాల స్తోత్రము అనేది మానవుల్ని బయటికి లాగేస్తుంది. అలాగే శాకిని, పూతన, యక్ష వంటి వాటి నుంచి భయాలని పోగొడుతుంది. తర్వాత స్నేహంలో ఎప్పుడైనా విభేదాలు కలిగినప్పుడు ఇద్దరి స్నేహితుల మధ్య ఉండే విభేదాలని తొలగిస్తుంది. అలాగే గ్రహ బాధల నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే ఏవైనా దుర్వ్యసనాలు ఉంటే కనుక వాటిని నుంచి దూరం కావచ్చు ఈ ఖడ్గమాల స్తోత్ర పారాయణ. సర్వదోషాల నుంచి ఇది రక్షిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఖడ్గమాల పారాయణ చేయటం వల్ల అమ్మవారు మన చేతికి ఒక ఖడ్గాన్ని అందిస్తుంది అని కూడా చెప్పబడుతుంది. ఇక్కడ ఖడ్గాన్ని అందించటము అంటే మన చేతికి కత్తి ఇవ్వటం కాదు. మన చేతి అంటే మనం స్తుతించేటువంటి ఈ పారాయణ ఫలితం వల్ల మనకి శత్రు భయము అనేది లేకుండా
నాశనం చేసేటువంటి శక్తి అనేటువంటిది కలిగిస్తుంది అని అర్థం. ఇక్కడ శత్రువులు నాశనం అయిపోవడము అని అంటే వాళ్ళు చంపబడము అని కాదు, వాళ్ళు మనకి పరమమిత్రులు అవుతారు అని కూడా అర్థం చెప్పబడుతుంది. అలాగే సర్వ ఆపదల నుంచి సర్వకాలాల్లోనూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆపత్కాలంలో అంటే చాలా కష్టకాలంలో మనము పూజ చేసుకునే సమయం లేనప్పుడు నవావరణ పూజ చేయాలంటే సుమారు 5-6 గంటలు పడుతుంది. కాబట్టి ఆ టైంలో మనం కేవలం ఈ ఖడ్గమాల పారాయణ ద్వారా ఆ ఫలితాన్ని పొందవచ్చు అని కూడా ఇక్కడ చెప్తున్నారు. అలాగే శ్రీదేవి ఖడ్గమాలని రోజు 108 సార్లు 40 రోజులు కానీ పారాయణ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అన్నాం కదా. దీనివల్ల ఏమవుతుంది అని అంటే 18 మహాద్వీపాలకి భవిష్యత్తులో ఆ సామ్రాజ్యానికి అధిపతి అవుతారు అని కూడా చెప్పబడుతుంది. ఇక్కడ స్తోత్ర పారాయణ చేసేటప్పుడు తప్పులు లేకుండా మనం చదవగలగటము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనం ఏ రకమైనటువంటి మంత్రాలు చదువుతామో అదే ఫలితం అనేది మనకి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా అమ్మవారి దేవతా గణాలను గురించి చెప్పబడుతుంది. కాబట్టి ఎక్కడ ఒక్కొక్క దేవత పేరుని తప్పు లేకుండా ఉచ్చరించటము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని చదవండి, పారాయణ చేయండి. పారాయణ వేరు, జపం వేరు. పారాయణ చేసేటప్పుడు బీజాక్షరాలని చెప్పవచ్చు, తప్పులేదు, ఫలితం పొందండి.